అది అట్లుంటే స్థానికంపై ఉత్కంఠ. గత సంవత్సర కాలంగా గ్రామాల్లో కాలైనటువంటి సర్పంచులు కావచ్చు, ఇటీవల కాలైనటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికల కోసం గ్రామాల స్థాయిలలో జోరుగా ఎప్పుడెప్పుడు అని చాలామంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, 10 సంవత్సరాలు చాలామంది ప్రతిపక్షంలో ఉన్నారు. మరి ఈసారన్నా సర్పంచ్లం కావాలి, వార్డు మెంబర్లు కావాలి, ఎంపీటీసీ జెడ్పీటీసీ కావాలని చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఏ క్షణమైన కోడ్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఈ స్థానికతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్లలో జరుగుతున్నాయి. దానికి కావాల్సినటువంటి బ్యాలెట్ పేపర్లు అన్నీ ప్రింట్ అయ్యి కూడా రెడీగా ఉన్నాయి. ఏదైతే బీసీ గణనకు సంబంధించినటువంటి రిపోర్టు కోసం కొంత ప్రభుత్వం వేచి చూస్తున్నట్లు తెలుస్తుంది. సీఎం నిర్ణయం కోసం ఎదురు చూపులంట. క్యాడర్ను సన్నద్ధం చేయడంపై కసరత్తు, 4 పథకాలపై ఎమ్మెల్యేల ఆశలు. ఏదైతే 4 సంక్షేమ పథకాలు మొన్న ప్రవేశపెట్టినరో, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, కొత్త రేషన్ కార్డులు, ఈ 4 పథకాలను విస్తృత స్థాయిలో ప్రజలకు తీసుకుపోయి ఈ 4 పథకాల ద్వారా లబ్ధి చేకూరిస్తే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతోని గెలిచే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కీలకంగా డెడికేషన్ కమిషన్ నివేదికనంట. అసెంబ్లీ స్పెషల్ సెషన్ను పెట్టే ఆలోచన, ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రానికి పంపే ఛాన్స్, ఫిబ్రవరి 3rd వీక్లో నిర్వహించే అవకాశం అంట. నేడు పంచాయతీరాజ్ శాఖపై సీఎం రివ్యూ. ఏదైతే బీసీ గణన కొంచెం దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది. దాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాని తర్వాత రాష్ట్రపతికి పంపించి దాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దాని తర్వాతనే ఫిబ్రవరి 3వ వారంలో ఎలక్షన్ నిర్వహించే అవకాశం కనబడుతుందని మనం ఒక వార్త చూడవచ్చు. స్థానిక ఎన్నికలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందోననే ఉత్కంఠ అటు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో నెలకొన్నది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం బీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసి రిజర్వేషన్ను ఖరారు చేయాల్సి ఉన్నందున హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇంటింటి సర్వే ద్వారా గణాంకాలను సేకరించి ప్లానింగ్ డిపార్ట్మెంట్ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పరిశీలనను పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రికి రేపో మాపో రిపోర్టును సమర్పించాలని కమిషన్ భావిస్తున్నది. బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ను సిఫారసు చేస్తున్నదనేది ఆసక్తికరంగా మారింది. బీసీ సంఘాల నుంచి వస్తున్న ఒత్తిడితో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 42% రిజర్వేషన్ హామీపై కాంగ్రెస్ ముమ్మరంగా కసరత్తు చేస్తున్నది. ఎన్నికల నిర్వహణపై ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపై ఎమ్మెల్యేలు సైతం ఎదురు చూస్తున్నారు. ఏదైతే బీసీ కమిషన్ 42% రిజర్వేషన్ హామీ ఏదైతుందో దాని మీద మరి ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడని ఆ కమిషన్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారంట. అట్లుంటే కమిషన్ నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ఫిబ్రవరి 1st వీక్లో నిర్వహించి స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటుందని సమాచారం. ఆ తర్వాత అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చకు పెట్టాలని భావిస్తున్నది. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆలోచన చేస్తున్నది. హైకోర్టు ఆదేశాల మేరకే డెడికేషన్ కమిషన్ను ప్రభుత్వం నియమించినందున అది సమర్పించే నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టే అవకాశం ఉండదనే చర్చ ఉంది. అయితే రిజర్వేషన్ విషయంలో లీగల్ చిక్కులు ఎదురయ్యే అవకాశం పైన, దాన్ని అధిగమించడం పైన ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ఉన్నది అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు అంచనా ప్రకారం ఫిబ్రవరి 3rd వీక్లో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆ తర్వాత 2 వారాల వ్యవధిలోనే పోలింగ్ ప్రక్రియను ముగించాలనుకుంటున్నది. ఆ వర్గాలు పేర్కొన్నాయంట. ఏదైతే ఫిబ్రవరి 3rd వీక్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసి తర్వాత 2-3 వారాలలో మార్చి 1st వీక్లోపు ఈ ఎలక్షన్స్ మొత్తం పూర్తి చేయాలనేటటువంటి దృఢ నిశ్చయంతో కూడా ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. సరే, ఏది ముందు
సర్పంచ్ ఎలక్షన్స్ ముందా, ఎంపీటీసీ జడ్పీటీసీ ముందా అనే దాని మీద కూడా లోతుగా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏది ముందు నిర్వహిస్తే ఎక్కువ లాభం ఉంటుంది, ఏది తర్వాత నిర్వహిస్తే ఏ రకంగా రిజల్ట్ ఉంటాయనే దాని మీద కూడా కొంత చర్చ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వార్తలు.